ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी, ब्रह्मर्षि पितामह पत्री जी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు పనిచేస్తున్నాయి. ఈ ఏ శీర్షికల ద్వారా సమాజంలో ఎవరెవరు ఎట్లా ప్రభావితం అవుతున్నారు అనే విషయం ఇప్పటికీ అందరికీ తెలుసు. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక. ఈ శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు భారతదేశంలో ఇన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉండగా పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి రావడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, పత్రిజని కలిసిన తర్వాత పత్రిజ ఇచ్చినటువంటి మాటలు ఏ మాటలు ఏ నాలెడ్జి వీరిని ఎట్లా ప్రభావితం చేసింది, అలా ప్రభావితులైనటువంటి వాళ్ళు పిఎస్ఎస్ మూవ్మెంట్లో వాళ్ళ పాత్రను ఎట్లా పోషిస్తున్నారు. ఎందుకంటే పత్రిజ లక్ష్యం ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితంగా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనిషిని ధ్యానం అందాలి, శాఖాహారిగా మారాలి అనేటటువంటి ఆయన లక్ష్యం. కాబట్టి ఆయన లక్ష్య సాధనలో మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి విషయం ఇప్పటివరకు మనం ఎంతో తెలుసుకున్నాం. అట్లా ఈరోజు మనం కొత్తగూడెం పట్టణంలో ఉన్న హర్షిత అనేటటువంటి అమ్మాయి మన దగ్గరికి వచ్చి ఉంది. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో యూత్ని మ్యాక్సిమం మొబలైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా మన మీద ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అట్ ద సేమ్ టైం పిల్లలు ఏ విధంగా పెరగాలి, పిల్లల్లో ఎటువంటి మాటలు రావాలి, పిల్లల్ని ఎట్లా ప్రభావితం చేయాలనే దానికి యూత్ కూడా పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లాగే ఈరోజు మనకి హర్షిత అనే అమ్మాయి మన ముందుకు వచ్చింది. ఆ పాప మాటల ద్వారా ఏ విధమైన నాలెడ్జ్ని ఎట్లా తీసుకుని ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఆవిడ పాత్ర ఆవిడ ఎట్లా నిర్వర్తిస్తున్నారనే విషయాలను కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాం. సో రైట్ అమ్మా. నమస్తే సార్. హర్షిత, రైట్ అమ్మా. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ పుట్టావు? నా పేరు హర్షిత సార్. ఓకే. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓకే, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. నేను రీసెంట్గానే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. బీటెక్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఈ స్పిరిచువాలిటీ అనేటటువంటి దానిలో నీకు ఏమైనా ప్రవేశం ఉందా? మీ పేరెంట్స్ ద్వారా కానీ గ్రాండ్ పేరెంట్స్ ద్వారా కానీ? సో నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్కూల్లో నన్ను జాయిన్ చేశారు సార్. అప్పుడే కొత్తగా వెళ్ళడం అనమాట. ఓకే. అలా వెళ్ళిన సమయంలో మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఒక పాంప్లెట్ తెచ్చి పిల్లలందరికీ పంచిపెట్టారు. సో అదేదో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నట్టుగా నేను దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి మా నాన్నగారికి ఇంట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ పాంప్లెట్లో రాసి ఉంది, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగ కారిణి అని చెప్పి. ఆ సమయంలో మా ఇంట్లో 15 మంది సార్, 15 మంది ఉండేవాళ్ళు. పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ. అందరికంటే మా నాన్నగారు పెద్దవారు, 2 ఆడపిల్లలు, నేను, నాతో పాటు ఇంకో చిన్న పాప ఉండేదాన్ని. సో మా నాన్నగారికి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉండేది సార్. ఎలా అంటే దేవుడు అంటే కూడా భయం, దేవుడు అంటే భయం, సాయంత్రం 6 దాటితే బయటికి వెళ్ళాలంటే భయం, అమావాస్య అంటే భయం, చావు అంటే భయం, పౌర్ణమి అంటే భయం, అంటే ప్రతి విషయానికి భయమే. ఎలా ఉండేదంటే సోమవారం రావగానే శివాలయానికి వెళ్ళాలి, మంగళవారం అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే నాకు ఏమైపోతుందో అంత సైకలాజికల్ గా డిజార్డర్ ఉండేదన్నమాట. భయం, ప్రతి దానికి భయం. అంటే ప్రొఫెషనల్ గా ఆయన ఒక చిన్న కూరగాయల మార్కెట్లో గుమస్తాగా వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. ప్రైవేట్ వ్యాపారం చిన్న వర్క్ లాగా చేసేవాళ్ళు. సో ఆ సమయంలో ఒక కుటుంబాన్ని చూసుకోవాల్సిన వ్యక్తి తన మనస్సునే కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకా కుటుంబం మొత్తాన్ని ఏం చూసుకుంటాడు? దాని కారణంగా ఎన్నో గుళ్ళకి తిరగడం, గోపురాలకు వెళ్ళడం, దర్గాలకు వెళ్ళడం, అలాగే సైకియాట్రిస్ట్ డాక్టర్స్ ని కలవడం, మెడిసిన్లు తీసుకోవడం, 4 సంవత్సరాలు కంటిన్యూగా బాధపడుతూనే ఉన్నారు సార్. ఏది వర్కౌట్ అవ్వలేదు ఆయనకి. పాపం మా అమ్మగారు, ఆవిడ వేరే ఇంటి నుంచి వచ్చారు మా నాన్నని చూసుకోవడానికి, ఒక ఫ్యామిలీని చూసుకోవడానికి. అరే మా ఆయనకి ఇలా జరుగుతుంది, ఇటు కుటుంబాన్ని ఇటు పిల్లలు ఏమైపోతారని చెప్పి ఆవిడకో భయం అనమాట. సో సరిగ్గా ఇదే సమయంలో నాకు ఆ పాంప్లెట్ అందచేయడం, నేను వెళ్ళి ఆయనకి ఇవ్వడం. సో ఇందులో సకల భోగకారిణి సర్వరోగ నివారిణి అని ఉంది. అంటే అన్ని రోగాలు పోతాయి అంట. అన్ని ప్రయత్నించాం, ఇదొక్కటి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నాన్నగారు ఇంకా కొత్తగూడెంలో 41 days క్లాసెస్ ఉంటే వెళ్ళడం మొదలు పెట్టారు సార్. 3 సంవత్సరాల్లో ఆయనలో లేని చేంజ్, 3 నెలలు ప్రతిరోజు గంటలు ధ్యానం చేశారు. ఆయనకి ఎంతో మార్పు కనబడుతుంది, చేంజ్ వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, సింగిల్ గా బయటికి వెళ్ళగలుగుతున్నాను అని చెప్పి.
సో అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటేనే నాలో ఇంత మార్పు వచ్చింది అంటే ఈ ధ్యానంలో ఇంకా ఏదో ఉంది. ఓకే. సో దీన్ని మనం వదలకూడదు అని చెప్పి ఆ రోజు 2006లో మా నాన్నగారు ఆయనలో వచ్చిన మార్పు చూసి మా అమ్మగారు సో పేరెంట్స్ ఎలా ఉంటారు పిల్లలు ఎలా ఉంటారు కదా అని చెప్పి వాళ్ళిద్దరు ధ్యానం చేయడం చూసి 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 నేను కూడా అసలు ధ్యానం అంటే ఏంటో తెలియక ముందు నుంచి ధ్యానాన్ని చేయడం ప్రారంభించాను. అప్పటికి నాకు 5 సంవత్సరాలు ఉన్నాయి. చాలా చిన్న వయసు. చాలా చిన్న వయసు. సో అప్పుడే ధ్యానం చేయడం మొదలు. ఆ పాంప్లెట్ ఎందుకు నాన్నగారికి ఇవ్వాలనిపించింది మీకు? నాన్నగారు అనారోగ్యాన్ని చూసి? అది కూడా తెలియదు సార్. వచ్చిన వాళ్ళు పాంప్లెట్ తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వండి అని చెప్పడం. చెప్పారు కదా అని చెప్పి తూచా తప్పకుండా వెళ్ళి ఇవ్వడం, అంతవరకే సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు ఫాదర్ పరిస్థితి? ఇప్పుడు ఆయనకి ఒక ఓన్ బిజినెస్ ఉంది సార్. మా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మొత్తంలో టాప్ మోస్ట్ వెజిటేబుల్స్ బిజినెస్ పర్సన్ ఆయన. సో కేవలం ఒక ఫ్యామిలీని చూసుకోవడమే కాక ఫ్యామిలీని చూసుకుంటూనే సోషల్ వర్క్స్ చాలా చేస్తూ ఉంటారు. ఇంకా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో PSSM వర్క్స్ ఏవి ఉన్నా కూడా చాలా ముందు ఉండి తీసుకెళ్లే పర్సన్ సార్. ఓకే అమ్మా, రైట్. ఈ విధంగా పరిచయమైనటువంటి ధ్యానం నాన్నగారిని అంతగా ప్రభావితం చేయించి మీ ఉన్నదంతా జాయింట్ కుటుంబం అయినప్పటికీ కూడా మొత్తం మార్పు అందరికీ సంతోషకరమైనటువంటి వార్త. ఇకపోతే ఆహార అలవాట్లు ఎలా ఉండే మీకు? మెడిటేషన్లోకి రాకముందు వరకు ఇంట్లో అందరూ నాన్ వెజిటేరియన్స్. ఓకే. సో ఆయన ధ్యానానికి వెళ్ళిన మొట్టమొదటి రోజే ఆయన ఎవరైతే మాస్టర్ వచ్చారో ఆయన చెప్పారంట శాకాహారమే తీసుకోవాలి, మాంసాహారం మానేయాలి అని చెప్పి. ఆ విన్న మరు నిమిషం నుంచి ఆయన శాకాహారిగానే టర్న్ అయిపోయారు, మారిపోయారు. సో మా నాన్నగారిని చూసి చిన్నగా మా అమ్మగారు ఆయనకి ఎప్పుడైతే వెజిటేరియన్ అయ్యారో ఇంకా మాకు కూడా వెజిటేరియన్ ఫుడ్, ఇంకా నా చిన్నప్పటి నుంచి నేను వెజిటేరియన్ అనే చెప్పుకోవాలి సార్. సో అలా మా నాన్నగారిని చూస్తూ 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 మొత్తం మా ఫ్యామిలీ కూడా వెజిటేరియన్ గా టర్న్ అయిపోయింది, మారిపోయింది. జాయింట్ ఫ్యామిలీ అంతా మొత్తం ప్యూర్ వెజిటేరియన్స్ గానే చేంజ్ అయ్యారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు మా నాన్నగారిలో ఇంత ప్రభావితం కలిగేటటువంటి ధ్యానం మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేసింది? ధ్యానం అన్న పదం, గురువు అన్న పదం, స్పిరిచువాలిటీ ఇవేవి తెలియక ముందు నుంచే అంటే నేను పెరగడం మొత్తం PSSM లోనే పెరగడం. ఏదైతే మనం నేర్చుకోవాల్సిన విషయాలు చిన్నపిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం కదా సార్, తప్పుడు అడుగులు ఎలా వేయాలి, మాటలు ఎలా మాట్లాడాలి. సో ఆ అడుగులు వేయడం కానీ మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా పత్రికారి దగ్గర నుంచే అన్నమాట. నాకు ఇంకా అంటే ప్రపంచానికి పరిచయం అవ్వడం PSSM తోనే నేను పరిచయం అయ్యాను. అంటే అంత చిన్న వయసు, అంటే 5 సంవత్సరాల నుంచే మీకు పరిచయం అయిపోయింది కాబట్టి. అంటే ప్రపంచం తెలియక ముందు నుంచే నేను ప్రపంచం వైపుకి చూడడం, PSSM దృష్టితోనే చూడడం నాకు అది నిజంగా అదృష్టం అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. పత్రికని ఫస్ట్ నువ్వు ఎప్పుడు చూసావమ్మా? 2011 సంవత్సరం సార్. అది అంటే అప్పటికి వయసు సుమారుగా 10 సంవత్సరాల వయసులో ఫస్ట్ టైం సార్? 10 ఏళ్ల వయసులో సార్ ఆయన కొత్తగూడెం రావడం జరిగింది. సో ఉదయం 6ంటికి ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నారనమాట సార్. సార్ ఇలా బెడ్ మీద పడుకొని ఉన్నారు, ఆయన చుట్టూ మన PSSM మాస్టర్స్ అందరూ ఉన్నారు. నాకేమో 10 ఏళ్ల వయసు ఉన్నాయి. సో అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళారు, గురువు గారిని కలవాలి చూద్దురా అని చెప్పేసి. మిగతా వాళ్ళందరూ చుట్టూ చేరి ఉన్నారు, నేనేమో ఒక మూలకి డోర్ చివరి మూలను నిల్చొని చూస్తూ ఉన్నాను. అసలు గురువు అంటే ఏంటి, పత్రికారు ఎవరు, ఆయన చుట్టూ వీళ్ళందరూ ఎందుకు చేరి ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అలా ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మో నేను చిన్న పిల్లని కదా, వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, నేను దగ్గరికి కూడా వెళ్ళకూడదేమో అన్న ఒక రకమైన ఎగ్జైట్మెంట్. ఒకటి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, నేను చిన్న పిల్లని అయిపోయాను, నేను దూరంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో నేను చాలా మూలకి నిల్చొని ఉంటే పత్రికారు ఆయన కన్ను నా వైపుకి మరలింది సార్. దూరం నుంచి చూసి ఇలా రా అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, నా పక్కన కూర్చో అన్నారు. సరే అని కూర్చున్నాను. ఆయన నన్ను దగ్గరికి తీసుకొని ఆయన హార్ట్ మీద ఒక 2 నిమిషాలు అలా పడుకోబెట్టుకున్నారు సార్. దాని తర్వాత లేచి నా 2 నిమిషాలు నా కళ్ళలో అలాగే చూస్తూ ఉన్నారు. ఆయన నన్ను చూస్తున్నారు, నేను ఆయన్ని చూస్తూ ఉన్నా. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి ఆడుకోపో అన్నారు. బయటికి వచ్చేసాను సార్. ఇంకా సార్ వెళ్ళిపోయిన తర్వాత మా కొత్తగూడెం మాస్టర్స్ అందరూ అబ్బా ఎంత అదృష్టం హర్షిత అది చూసిన మొట్టమొదటిసారి సార్ ఇంత దగ్గరికి తీసుకున్నారు అంటే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆయన నన్ను పిలవడం ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, అది అదృష్టం అని అందరూ చెప్పడం ఏమిటి అని చెప్పి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, స్పిరిచువాలిటీ అర్థమవుతున్న కొద్దీ, పత్రికారిని తెలుసుకుంటున్న కొద్దీ ఎంత అదృష్టం నా జీవితం మొదలవడం అలా మొదలైంది అనిపించింది. బాగుందమ్మా.
అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో విద్య కావాలి కాబట్టి మనకి చదువుకునేటటువంటిది హై స్కూల్ వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఒక పార్ట్లో నీ చదువుతూనే ఉన్నాం. ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలో వచ్చినప్పుడు నాన్నగారు బాగుపడటం కానీ ఆరోగ్య విషయం బాగోవటం ఆహార విషయాల్లో మార్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ భౌతికపరమైన చదువుల్లో మీ నాలెడ్జ్ మీ బుక్స్ ఒక రకంగా వెళ్తున్నాయి. స్పిరిచువల్ లైన్లోకి వచ్చి పత్రిజీ ప్రపోజ్ చేసిన బుక్స్ ఇవన్నీ ఒక రకంగా వెళ్తున్నాయి. అట్లా మీరు రెండు చదివేవాళ్ళు అప్పుడు? అవును సార్, నాకు 10 ఏళ్ళు కరెక్ట్గా 10 ఏళ్ళ సమయంలో నేను చదువుకుంటున్న స్కూల్ కరెస్పాండెంట్ పిరమిడ్ మాస్టర్ సార్. ఓహోహో. సో మా స్కూల్లో కూడా పిరమిడ్ ఉండేది. ఓకే. అలా మా కరెస్పాండెంట్ గారు కూడా స్పిరిచువల్ అవడం, వారికి కూడా పత్రి గారు తెలిసి ఉండడం. సో మా కరెస్పాండెంట్ గారు సత్యోపదేశం అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశారు సార్. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మీ కరెస్పాండెంట్ ఈ పుస్తకం రాశారని చెప్పి మా నాన్నగారు ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో అది నా మొట్టమొదటి పుస్తకం సార్. స్కూల్ ప్రైవేట్ స్కూల్ మాది? ప్రైవేట్ స్కూల్. ఓకే ఓకే. సో రామకృష్ణ మఠం వారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంటుంది ఆ స్కూల్. అలాగా ఆ మొట్టమొదటి పుస్తకం చదివాను. చదివి మా కరెస్పాండెంట్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు సత్యోపదేశం అన్న పుస్తకం రాశారు, అదేంటి అంటే పత్రి గారితో మా కరెస్పాండెంట్ గారి జర్నీ అన్నమాట. ఆయన ఎలా సార్ని కలిశారు, ఆ సార్ నుంచి ఏం నేర్చుకున్నారు అని. సో అదే 5th క్లాస్లో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ మీరు ఈ పుస్తకం రాశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో, నాలో చాలా చేంజ్ తీసుకొచ్చింది అంటే ఆయన షాక్ అయ్యారు. 5వ తరగతి చదువుతున్న అమ్మాయి, 10 years ఉంటాయి, ఆ అమ్మాయికి పుస్తకం అసలు ఏం అర్థమైంది, అందులో నుంచి ఈ అమ్మాయి ఏం తెలుసుకొని వచ్చి నాకు చెప్పింది అని చెప్పి. కానీ నిజానికి ఆ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీలో ప్రతి అక్షరం నాకు ఇప్పటికీ అలాగే ఉండిపోతుంది సార్. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మొదలైన 10 ఏళ్ల వయసులో పుస్తకాలు చదవడం మొదలైన నా జర్నీ, ఆ స్కూల్ ఏజెస్లోనే ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవడం, సీక్రెట్ బుక్ చదవడం, అలా చాలా పుస్తకాలు చదువుకుంటూ వచ్చాను సార్. నా పుస్తకాలు, నా స్కూల్ పుస్తకాలు, మన స్పిరిచువల్ పుస్తకాలు రెండు ప్యారలల్గా అవుతూ ఉండేవి నాకు. పత్రి గారు కనుక అతి చిన్న వయసు నుంచి అనే స్పిరిచువల్ లైన్లో ఎలా పడి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎలా చదువుతూ కదా, భౌతిక ప్రపంచంలో అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన బట్ ఆధ్యాత్మిక పుస్తకాలు ఒక పైపు రెండు ప్యారలల్గా ఎదుగుతూ వచ్చినాయి. మీ జీవితం కూడా అట్లా కనపడుతుంది. అవునా? ఓకే అమ్మా. తర్వాత పెరుగుతూ వచ్చినప్పుడు భౌతికంగా ఎంతవరకు చదువుకున్నారు? ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, బీటెక్ అయిపోయింది. ఓకే అమ్మా. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ బుక్స్ ఇప్పటివరకు చదివిన బుక్స్లో బాగా ఆకర్షింపబడిన బుక్స్? ఒక యోగి ఆత్మకథ పుస్తకం. ఓకే. సో అది కూడా ఒకరోజు ఇలాగే పత్రి గారి క్లాస్ వింటున్నప్పుడు, నాకు అప్పుడు ఒక 12 ఏళ్ళు ఉంటాయి సార్. ఓకే. అప్పుడు సార్ అన్నారనమాట, మీరు గనక ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదవకపోతే తిరుపతి కొండెక్కి దూకేసేయండి, మీ జీవితం వ్యర్థం అన్నారు ఆయన. ఓకే. సో ఆ మాట నన్ను చాలా ఎక్కువ ప్రభావం చూపించింది అన్నమాట. అసలు ఆ పుస్తకంలో ఏముంది, ఎందుకు అంతలాగా స్ట్రెస్ చేసి చెప్పారు ఆ పుస్తకం చదవమని సార్ అని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా లోకల్లో క్లాస్ జరుగుతూ ఉంటే చిన్న పిల్లలకి ఏమీ అర్థం కాదు అన్న మాట నిజంగా వ్యర్థం సార్. పిల్లలకి నిజంగా అన్నీ అర్థమవుతాయి. ఆ సమయంలో నేను సైలెంట్గా కూర్చునేదాన్ని, కానీ మన పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడే ప్రతి మాట నాకు నిజంగానే అర్థమవుతూ ఉండేది. సో ఒకరోజు ఇలాగ చర్చ జరుగుతూ ఉంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి చర్చ వచ్చింది అనమాట. సో అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పుస్తకం చాలా పెద్దగా ఉంటుందండి, 600 పేజీల పుస్తకం అని ఒకళ్ళు మాట్లాడడం, అది ఎన్నిసార్లు చదివినా నేను పూర్తిగా చదవలేకపోతున్నాను సార్ అని చెప్పి ఇంకొకళ్ళు మాట్లాడడం. ఒకవైపు ఏమో ఈయన గారేమో దూకేసేయండి అంటున్నారు, ఇంకొక వైపు ఏమో ఇంత పెద్ద పుస్తకం నా వల్ల కావట్లేదని ఇంకొకళ్ళ దగ్గర నుంచి అసలు ఏముంది పుస్తకంలో అని చెప్పి నా 7th క్లాస్లో నేను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పుస్తకం మొదలు పెట్టేశాను సార్. అది ఒక 6 months నుంచి 8 months వరకు చదివి ఉంటాను సార్. చదివిన పుస్తకాన్ని మళ్ళీ 3 ఏళ్ళ వరకు చదువుతూనే ఉన్నది ఆ ఒక్క పుస్తకాన్ని. అసలు ఎలా ఉండేదంటే నేనే ఆ హిమాలయాల్లో ఉండి అక్కడ జరిగిందంతా చూస్తున్నానా. సో ఆ గురువులతో నేను ఏదో పుస్తకం చదువుతున్నట్టు లేకపోయింది సార్. ఆ మహావతార్ బాబా గారి మెడిటేషన్ నేను చేస్తూ ఉండడం కానీ, ఆ మాస్టర్స్ అసలు అప్పుడు ఆ చిన్న వయసులో ఆలోచన ఉండదు కదా సార్, ఆలోచన తెలీదు, ప్రపంచం తెలీదు, ఏ టెన్షన్లు ఉండు, ఏవి ఉండవు. సో చాలా తొందరగా మెడిటేషన్ కనెక్ట్ అయిపోతూ ఉండేది. 3 గంటలు 2 గంటలు కంటిన్యూస్ గా ధ్యానం అలా కుదురుతూ ఉండేది అనమాట. ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ సార్, వేరే ప్రపంచంలో తేలుతున్న అంత బాగా అనిపించేది. బాగుంది. ఇంకా బుక్ అంతా కంటెంట్ అర్థమైపోయింది అంటే స్పిరిచువల్ డెప్త్ అంటే ఇది ఈ జన్మ సంస్కారం కాదు, అనేక జన్మ సంస్కారం పత్రిజీని ఎట్లా ప్రభావితం చేసి కారణ జన్ముడికి భూమి మీదకి వచ్చారో ప్యారలల్గా మీది కూడా అట్లా కనపడుతుంది ఇప్పుడు
కదా. అది పెద్ద పుస్తకం చదవటం అంటే తక్కువని విషయం కాదు. అయితే ఏమిటంటే పిల్లలు అనేవాళ్ళు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. అందుకని జీసస్ లాంటి వాడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే తప్ప దైవత్వం ఏంటో తెలియదని చెప్పారు ఆ రోజుల పరిస్థితి. అట్లా పిల్లలకి ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పెద్దవాళ్ళు ఏనుకుంది పనికి వచ్చేది పనికిరాంది ఎంతో చెత్త పెరిగిపోతుంది. అందువల్ల పిల్లల్లో రిసీవింగ్ క్యాపబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది పెద్దవాళ్ళు ఎంతో తొందరగా గ్రహించగలిగితే పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తాం. గ్రహించలేనప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేం. అది గ్యాప్, అంతకంటే ఏం కాదు. అర్థమైందా? ఒక జనరేషన్ గ్యాప్లో రిసీవింగ్ క్యాపబిలిటీస్ ఎంత బాగా ఉంటుందని ఇప్పుడు నీ మాట ద్వారా నాకు కూడా అర్థం అవుతున్నాయి. రైట్ అమ్మా. ఇంకా అట్లాగే దాని తర్వాత ఇంకేమేమి బుక్స్ వచ్చినాయి మీకు? దాని తర్వాత సీక్రెట్ పుస్తకాన్ని చదివాను. ఓకే. ఇంకా విశ్వం నీకు దర్పణం అని చెప్పి ఇంకొక పుస్తకం ఉంటుంది. ఓకే. ఆ పుస్తకం చదివాను. ఫకీర్ అన్న పుస్తకం చదివాను. యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఒక చదివాను సార్. ఒక 20-30 గ్రంథాలను అయితే చదివాను. లివింగ్స్టన్ సీగల్ ఎట్లా అనిపించింది? పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండి నేను ఏదైనా సాధించగలను అన్నప్పుడు యూనివర్స్ మొత్తం నీకు సరెండర్ అయ్యి నీలో ఆ యూనివర్సల్ ఎనర్జీ అంతా ఫుల్ అయిపోతుంది అనేది ఆ ఒక చిన్న పక్షి స్టోరీ చాలా ఇది చూపించింది. బాగా ఇన్స్పిరేషన్. అంటే జనం అంతా గొర్రెల మందర పోవటం అని కాకుండా సంథింగ్ స్పెషల్ కదా. ఇంకా పరుసవేది ఆల్కెమిస్ట్ పుస్తకం ఉంది. అది కూడా చాలా నేర్పించింది సార్ ఆ ఒక్క పుస్తకం కూడా. ఓకే అమ్మా. ఇవన్నీ ఇన్ని బుక్స్ చదువుతున్నావు తప్ప ఏదైనా భౌతిక చదువులు అలా ఉన్నప్పటికీ కూడా బట్ స్పిరిచువల్ ఇన్ని బుక్స్ చదువుతున్నప్పుడు ఒక ప్రాక్టికల్గా నేను కూడా ఏదైనా చేద్దామని చెప్పి ఫీలింగ్ ఎట్లా వచ్చిందా మీకు? సార్ నేను అంటే స్కూల్లో ఉన్నప్పుడు మాకు ప్రెషర్ ఏమి ఉండదు సార్. పిల్లలకి ఆడుకుంటూ పాడుకుంటూ చదువులు గడిపేస్తాం. కానీ ఎప్పుడైతే ఇంటర్, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ లాంటి వాటిలోకి అడుగు పెడతామో అసలైన ప్రెషర్ అప్పుడు మొదలవుతుంది అనమాట. ఉద్యోగాలు వచ్చేసేయాలి, ఇంజనీర్లు అయితే ఇంజనీర్ అయిపోవాలి, ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అయిపోవాలి. ఇంకా మన సొసైటల్ ప్రెషర్స్ కూడా ఎలాగా అంటే క్లాస్లో 50 మంది ఉన్నారంటే ప్రతి పేరెంట్ ప్రతి పిల్లవాడికి నువ్వే ఫస్ట్ రావాలని చెప్పి నేర్పించడం. నేను ఫెయిల్ అయిపోతే అసలు నా జీవితమే లేదనుకోని పిల్లలు ప్రెషర్కి ఇదైపోతూ ఉండడం. నేను నా ఇంజనీరింగ్కి హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు ప్రాక్టికల్గా ఇదంతా చూశాను సార్. అంటే పేరెంట్స్ వైపు ప్రెషర్ ఉండడము, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది పిల్లలకి అర్థం కాకపోవడం. ఒకవైపు వాళ్ళ యంగ్స్టర్ ఏజ్ యుక్త వయసు ఏదైతే ఉంటుందో అది ఎంజాయ్మెంట్ వైపుకి లాగుతూ ఉంటుంది. ఇంకొక వైపు అప్పటి వరకు ఫ్రీగా ఉన్న మాకు బాధ్యతలు వస్తూ ఉంటాయి, ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఇలా కొన్ని వందల స్టోరీలు పిల్లలు సూసైడ్ చేసుకోవడం చూశాను సార్ నేను. బాగుంది. సో నాకు ఆ ప్రెషర్ ఏవి కనిపించలేదు. నాకు చదువు ప్రెషర్ లేదు, నాకు ఏది లేదు. ప్రతిదీ కనిపించే ప్రతిదీ క్లియర్గా వెళ్తుంది. కానీ నాతో పాటే నా రూమ్లో ఉంటున్న నా రూమ్మేట్స్కి మాత్రం చాలా అల్లకల్లోలం అయిపోతుంది. సో ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డిఫరెన్స్ అంటే నా పక్కన నాకు పత్రి గారు ఉన్నారు, నాతో పాటు నాకు ధ్యానం ఉంది. అసలు జీవితం అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది నాకు జీవితం స్టార్ట్ అవ్వక ముందే గొప్ప పుస్తకాలు నాకు నేర్పించాయి. ఆ జ్ఞానం కొంచెంలో కొంచెం ఉంది కాబట్టి నేను సరైన దారిలో వెళ్ళగలుగుతున్నాను. మరి ఈ పిల్లలకి లేదే. మరి నేను ఇన్ని అంటే 15 సంవత్సరాలు నేను చదివిన చదువులో కనీసం ఒక్క దగ్గరైన ధ్యానం గురించో స్పిరిచువాలిటీ గురించో జీవితాన్ని జీవించే విధానం గురించో మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్పి ఉంటే పాపం మీ పిల్లవాళ్ళు ఇలా అయ్యేవాళ్ళు కాదు. కాబట్టి నాకు తెలిసింది నేను బాగున్నాను, నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, యూత్ అందరూ బాగుండాలి. సో అందరూ నార్మల్గా అంటారు కదా సార్, నేటి బాలలే రేపటి పౌరులు, ఈ రోజు యువతే రేపటి ప్రపంచం అని. మరి ఈరోజు యువత బాగాలేకపోతే కాకపోతే నీ జీవితంలో అదృష్టం ఏంటంటే అమ్మా మీ చిన్నప్పుడే మీ ఫాదరు కొద్ది సిక్ అవ్వటం మెంటల్గా, ఏ ధ్యానం అయితే వచ్చి ఆయన ప్రభావితం అయిపోయి ధ్యానం ద్వారా ఆహారపు అలవాట్లు మార్చుకుని ఆలోచన విధానం మార్చుకుని ఒక వెజిటబుల్ కంపెనీలో క్లర్క్గా చేసినటువంటి మనిషి ఇవాళ హోల్సేల్ మార్కెట్లో అంత స్థాయికి ఎదగటం అనేది తక్కువ విషయం కాదు. అంటే పేరెంట్స్ కనుక ఎడ్యుకేటెడ్ అయితే పిల్లలు కూడా అదే రూట్లో పెరుగుతారు. అది మీ అదృష్టం. అంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి లెక్కేసుకుంటే. బట్ పిల్లలందరూ పేరెంట్స్ అలా లేరుగా ఇప్పుడు పరిస్థితి. పేరెంట్స్ కనుక ఎడ్యుకేటెడ్ అయితే పిల్లలకి ఎలా పెంచాలి అని తెలుస్తుంది. బట్ వాళ్ళకే నాలెడ్జ్ లేదు, ధ్యానం అంటే ఏంటో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం తినకూడదో తెలియదు. మరి అటువంటిప్పుడు వాళ్ళ భావాలన్నీ వీళ్ళ మీద బలవంతం రుద్దపడతాయి. ఆ రుద్దపడినప్పుడు వీళ్ళు స్వేచ్ఛను కోల్పోతారు. అర్థమైందా? అందువల్ల పిల్లలు చెడిపోవటానికి సగం కారణం పేరెంట్సే. అవునా? ఓకే రే, నేను కాదులే, కొంతమంది పేరెంట్స్. ఓకే, అప్పటి నుంచి అనిపిస్తూ ఉండేది సార్, అయ్యో నేను చాలా ఆనందంగా వెళ్తున్నాను, నాకు అసలు ఏ ప్రెషర్ లేదు, కానీ నా పక్కన పిల్లవాళ్ళు ఎందుకు ఇంత ప్రెషర్కి గురవుతున్నారు. ఓకే ఓకే.
సో అప్పుడు నాకు ఒక ఆలోచన మొదలైంది, నేను చెప్పాలి, ధ్యానం చెప్పాలి. ధ్యానం నాకు చాలా ఇచ్చింది. పత్రిగారి విషయం ఏదైతే అంటే ఇప్పుడు నా జీవితంలో చాలా ముఖ్యమైన పీపుల్ మా అమ్మగారు, నాన్నగారు, పత్రిగారు. ఈ ముగ్గురు విషయం ఒకటే, ధ్యానం నేర్పించాలి. పత్రిగారు బయటికి వెళ్ళి ధ్యానమే చెప్తున్నారు. మా పేరెంట్స్ కూడా 24/7 పిఎస్ఎస్ఎం సేవలోనే ఉంటారు సార్. సో ఇంకా నాకు కూడా అదే వచ్చేసింది అనమాట, మనం ధ్యానం చెప్పాలి. నా ప్రొఫెషనల్గా నేను స్టూడెంటా, తర్వాత జాబ్ చేస్తానా, ఇదంతా నేను ఫిజికల్గా బాగుండటానికి. కానీ నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ రావడమో, లేకపోతే అసలు నేను చేయాల్సిన పర్పస్ ఏంటి, నా పని ఏంటి అన్న ఒక క్వశ్చన్ వేసుకున్న ప్రతిసారి నేను నేర్చుకుంది కొంతవరకు ఎంత నేర్చుకున్నానో అది అవతల వాళ్ళకి చెప్పడం. 2019లో మన పైమా అనేది అక్కడ కడతాల్లో స్టాల్ ఉండింది సార్. అక్కడ పైమా పిల్లలందరూ చాలా సేమ్ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీతో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట, లైక్ మైండెడ్ పీపుల్. సో ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి నేను కూడా పైమాలో జాయిన్ అవుతానండి అని చెప్పేసి ఆ 2019 డిసెంబర్లో పైమాలోకి వచ్చాను సార్. 2020 నుంచి పైమా వర్క్ చేస్తూ ఉండడం స్టార్ట్ చేశాను అనమాట. మన మెడిటేషన్ యూత్ వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ, కరోనా టైంలో ఇవన్నీ వస్తుండేవి సార్, మన పిఎంసిలో లైవ్ వస్తూ ఉండేవి అనమాట యూత్ ఇంటర్వ్యూస్ అన్ని. సో యూత్ ఇంటర్వ్యూలు చేయడం జరిగిందా? చేశాను సార్, చాలా ఇంటర్వ్యూస్ యూత్వి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మన కడతాల్లో జరిగే ప్రోగ్రామ్స్ కానివ్వండి, పైమా ఆధ్వర్యంలో 21 days ధ్యాన సాధన అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది సార్, పిల్లల కోసం అని, యూత్ కోసం. సో ఒక 6 workshops దానికి చేయడం జరుగుతుంది సార్. అలా ఇప్పుడు పైమా వర్క్ చేస్తూ ఉన్నాను సార్ 5 years నుంచి. మంచి వర్క్ వచ్చేస్తుంది, బాగుంది. అయితే ఇంకోటి ఏమిటంటే ప్రతి ఒక్కరు సనాతన ధర్మం అని చెప్తారు. సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అంతే కదా. ఇప్పుడు సమాజం అంతా ఎలా ఉందంటే పెంచిన తల్లి పోయింది, తండ్రి పోయాడు, అసలు గురువు అంటే తెలియట్లే. ఈ 3 వదిలేసి దైవాన్ని పట్టుకోవడం అలవాటు చేశారు. అర్థమైందా? అంటే సమాజం ఎంత గుడ్డి నమ్మకాల్లో ఉందన్నది ఇప్పుడు నీ మాట బట్టి ఎలా అర్థమవుతుందంటే, నీకు తల్లి ప్రథమ దైవం కదా, అంటే అరమరిక లేని ప్రేమను పంచి పెంచింది. తండ్రి వ్యక్తిత్వం ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా అదే రూట్లో పెరిగింది. తర్వాత సరైన గురువు దొరికాడు. అందువల్ల బట్ వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని అంటే మనమే దివ్యాత్మ స్వరూపులం అనేటువంటి స్థితి ఏంటో అర్థమైపోయింది కదా. తర్వాత కదా దైవత్వం. అంటే ఈ 3 ప్రాపర్గా ఉన్నప్పుడు దైవత్వం యొక్క విలువలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఈ 3టిని మనం గమనించలేకుండా ఒకేసారి దేవుడి గురించి దండాలు పెట్టి మన నమ్మకాలన్నీ గుడ్డి నమ్మకాలు తప్ప మరేమీ లేదు. సమాజం ఎప్పటికి గ్రహిస్తుంది అనేది వేరే విషయం. బట్ మానవ ప్రయత్నం మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలిగా, దానికోసం ఈ ఇంటర్వ్యూలు అన్నీ. ఓకేనా? తల్లి, తండ్రి, గురువుని పక్కన పెట్టేసుకొని డైరెక్ట్గా వీళ్ళు దైవాన్ని చూస్ చేసుకున్నప్పుడు కూడా అది దేవుడి మీద భక్తో ప్రేమ అనేది పక్కన పెడితే భయమే ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నేను చెప్పాను, మేము ధ్యానంలోకి రాకముందు మా నాన్నగారు ప్రతిరోజు గుడికి వెళ్ళేవాళ్ళు అని చెప్పి. ఆయన ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే, నేను దేవుడు గనుక దండం పెట్టకపోతే నా జీవితంలో ఆయన ఏది ఇవ్వడేమో అన్న భయం. అంటే ఎవరో ఇస్తున్నారు కాబట్టి నేను తింటున్నాను అనేది ఉంది. సో ఆ భయంతోనే దైవం మీద భయమే ఉండిపోయింది, కానీ ఆ భక్తి, ఆ ప్రేమ భావన అనేది కూడా సరి అయింది. దైవత్వం యొక్క లక్షణాలు ఏంటో తెలియదు కదా. దైవత్వం అంటే ఒక స్థితి అది కదా. తత్వం యొక్క లక్షణాలు ఏంటో అర్థమైతే దైవాన్ని కూడా మనం ఒక మనిషిగానే పరిగణిస్తాం. ఎలాగా అంటే, ఓకే నేను గనక ఆయనకి ఏ కొబ్బరికాయ కొట్టకపోతే ఆయన నాకు శాపం ఇస్తాడు, లేకపోతే నేను కోరికని ఇలా కోరుకుంటాను, దాని తర్వాత నువ్వు ఇది తీర్చకపోతే మనమే లంచం అని అడుగుతాం అనమాట. నువ్వు నా కోరిక తీర్చు, నేను నీకు ఇది ఇస్తాను. సో నేను ఇవ్వలేదు అంటే మళ్ళీ నాకు ఇంకేదో చెడు చేస్తాడు అని చెప్పి. సరే, ఇప్పుడు ఇన్ని బుక్స్ చదవటం అంటే ఇప్పుడు పత్రిక కూడా ఏం చెప్తారంటే, చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరికి కూడా సాధన కావాలి. ఈ సాధన ఏమిటి? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, శక్తివంతంగా మన ఎదగటానికి. 2 స్వాధ్యాయం కావాలి. అంటే మంచి బుక్స్, అంటే అది బైబిల్ కావచ్చు, మహాభారతం కావచ్చు, అంటే స్పిరిచువల్గా ఏమి ఇచ్చారు మహానుభావులు అని తెలియడానికి స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం అనేది 2 పార్ట్లు ఉంటుంది. ఒకటి బుక్స్ చదవటం ద్వారా జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగటం ఒకటైతే, అర్థం చేసుకున్నటువంటి జ్ఞానంగా నేను ఎంతవరకు ఆచరణలో పెట్టాను, స్వ అధ్యయనం కదా, అంటే ఆత్మ పరిశీలన, ఇది ఒకటి వస్తుంది. ఇవి 2 అయితే తర్వాత సజ్జన సాంగత్యం, అరమరిక లేకుండా మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరు ఏమేమి బుక్స్ చదువుతున్నారు, ఎవరి సాధన ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, వాళ్ళంతా అలా ఉన్నప్పుడు మరి నా పరిస్థితి ఏమిటి, నేను ఎట్లా ఎదగాలి, ఇవన్నీ సజ్జన సాంగత్యాల్లో కొంత క్లారిటీ వస్తాయి కదా. ఇక వీటిల్లో పోయిన తర్వాత ఆచార్య సాంగత్యం అనేది దట్స్ హైయెస్ట్ పార్ట్. ఆచార్య అనగానే ఎవరైతే మాట చేత ఒక రకంగా ఉంటుందో, మనసా వాచ కర్మణ యాజ్ ఫర్ భగవద్గీత ఒక రకంగా ఉంటుందో దాన్ని మనం ఆచార్యుడు అంటాం. అంటే మాటలతో కాకుండా ఆచరించి చూపించగలిగిన వాడిని ఆచార్యుడు అని చెప్పని అంటాం. ఇది ఫైనల్గా.
సలహా సంప్రదింపులు కావాలంటే అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటాం. మనందరూ ఆచార్యుడు పత్రిజీ. అది అందువల్ల అంతవరకు బాగానే వచ్చింది. అయితే ఇంత పరిచయం అయిన తర్వాత ఇప్పుడు గురువు ద్వారా అంత నాలెడ్జ్ నీకు అర్థమైన తర్వాత గురువు యొక్క విజన్ ఏంటమ్మా, ఎట్లా అర్థం చేసుకున్నాను? అసలు కారణ జన్మలు భూమి మీదకి ఎట్లా వస్తారు? పత్రిజీతో ఎన్ని సంవత్సరాల పరిచయంలో, బట్ ఆయన విజన్ ఏమిటి, ఆయన లక్ష్యం ఏంటి? సార్ మొట్టమొదటిగా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఏమిటంటే ప్రతి మనిషి కూడా సహజంగా ఉండాల్సిన జీవితాన్ని అసహజం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అంటే ఒకసారి ఏం జరిగిందంట అంటే ఒక మనిషి తనకి ఒక కోరిక ఉండేదంట సార్. ఎలాగా అంటే నేను ఈ ప్రపంచంలో అందరికంటే పాపులర్ అయిపోవాలి, చాలా ఫేమస్ అయిపోవాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి అని చెప్పి. సో అలా ఆయన ఆలోచిస్తున్న సమయంలో అమెరికాలో జరిగిందంట సార్ ఇది. సో అలా ఆలోచిస్తున్న సమయంలో ఒక సర్కస్ జరుగుతూ ఉంటుందంట. ఈ మనిషి ఆ సర్కస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను చాలా పాపులర్ అయిపోవాలి అనుకుంటున్నాను, సో నాకు ఏదైనా ఐడియా ఇవ్వండి అని చెప్తే ఆ మేనేజర్ నవ్వుకుంటూ సరదాగా అంటాడంట, సార్ అందరూ ముందుకు నడుస్తారు కదా, నువ్వేం చెయ్యంటే వెనక్కి నడవడం మొదలుపెట్టు, అప్పుడు నువ్వు అందరికంటే భిన్నంగా ఉన్నావు కాబట్టి అందరూ అంటే ముందుకు నడవడం అనేది సహజమైన విషయం. నువ్వు వెనక్కి నడిచావు అంటే అది కొంచెం కష్టమే, ఎందుకంటే సహజానికి నువ్వు ఆపోజిట్గా వెళ్తున్నావు కాబట్టి కష్టం, కానీ అప్పుడు నిన్ను గుర్తిస్తారు అని చెప్పేసి అంటారు. ఆయన నవ్వుకుంటూ అనేస్తారు. ఈ మనిషి దాన్ని సీరియస్గా తీసుకొని కొన్ని సంవత్సరాల వరకు వెనక్కి నడవడం మొదలు పెడతారు సార్. అలా వెనక్కి నడవడం అలవాటు చేసుకొని ఒక 10-15 సంవత్సరాలు అయ్యాక మొత్తానికి ఆయనకు వెనక్కి నడవడమే ఆయన పని అనమాట. సో ఆయన అమెరికాకి మాత్రమే ఫేమస్ అవ్వాలనుకున్న పర్సన్ అలా వెనక్కి నడుస్తున్నారు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారన్నమాట. సో ఒక మనిషి ప్రతి మనిషి సహజంగా ఉండేది ఏంటి అంటే మనం సింపుల్గా సహజంగా ఉండాల్సిన జీవితాన్ని చాలా కాంప్లెక్స్ చేసుకొని చాలా లైక్ ఇన్సింప్లిసిటీ, అంటే సింప్లిసిటీ అనేది మ్యాటర్ కాదు, మేము డిఫరెంట్గా ఉండాలి, గుర్తింపు కోసం సహజమైన జీవితాన్ని వదిలేసి అసహజంగా జీవించాలి. నేను పత్రిగారి దగ్గర నేర్చుకుంది నిజంగా జీవించాల్సిన విధానం సింపుల్గా ఉండటమే. ఆయన ఏ రోజు నేను గురువునని చెప్పుకోలేదు సార్. 100 మందిలో ఆయన కూడా ఒకరైపోయారు. ఆయనే అందరికి వండి పెట్టారు, అందరితో పాటు ఆయన నడిచారు. నేను ఆయన కాళ్ళు మొక్కితే ఆయన కూడా నా కాళ్ళకి దండం పెట్టారు. అంటే సహజత్వమే మన జీవితం. ఒక పక్షి అసహజంగా ఉండదు, ఒక జంతువు అసహజంగా ఉండదు, ఒక మనిషి మాత్రమే అసహజంగా ఉండి కొట్టుకొని పోతున్నాడు. ఎందుకని నేను గెలవాలి. సో అసహజంగా ఉన్నప్పుడే నన్ను గుర్తిస్తారు, నా అహంకారాన్ని గుర్తిస్తారు. సో అది లేకుండా సహజంగా నువ్వు జీవించావంటే అక్కడే నువ్వు దైవం అయిపోయినట్టే, నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మనిషికి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చిందంటే సార్, సింపుల్గా ఉండడం అంటే అది పెద్ద టాస్క్ అనుకుంటున్నాం. పరిగెత్తడం చాలా సింపుల్ అయిపోయింది, కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా కష్టమైపోయిన పరిస్థితులు ఇవి. సో అలాంటి టైంలో ఆ మహానుభావులు వచ్చి కూర్చోవాలి అని చెప్పి ఎంత సింపుల్గా నేర్పించారో సార్. ఇప్పుడు ఆయన విజన్ ఏం గ్రహించావు నువ్వు? సహజత్వం చాలా బాగుంది, బట్ లక్ష్యం ఏమిటి ఇప్పుడు ఆయన? సో ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే మనం సహజంగా ఉంటూ ఈ క్షణంలో జీవిస్తాము, నిన్న ఏదో జరిగిందని దానికి ఏదో అనుకుంటాం, ఏడుస్తూ కూర్చుంటాం, అసలు రేపు ఉంటుందో లేదో తెలియని దాని గురించి భయపడుకుంటూ, అంటే ఎంతసేపటికి ఒక బాధని ఒక భయాన్ని నార్మల్గా చేసేసుకున్నాం మనం. కానీ ఒక మనిషి ఆనందంగా ఉండగలడు అనుకుంటే అది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు ఎలా ఆనందంగా ఉంటావు? కారణం లేకుండా ఆనందంగా జీవించడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయిన పరిస్థితుల్లో అసలు నువ్వంటేనే ఆనందం. ప్రతి మనిషి ఆనందంగా ఉండాలి, ప్రతి మనిషి స్వేచ్ఛగా ఉండాలి, ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా ఉండాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, నాతో పాటు నువ్వు ఉండాలి, నీతో పాటు ఒక చేప ఉండాలి, ఒక పక్షి ఉండాలి, ఒక పాము ఉండాలి. సో స్వేచ్ఛగా ఉండే ప్రపంచాన్ని ఆయన విజన్ చూసుకున్నాడు సార్. ఈ అహింస, మనం అందరం వెజిటేరియన్స్గా ఉండాలి అంటే పత్రిగారు చెప్పింది కేవలం వెజిటేరియన్స్గా ఉండడం మాత్రమే కాదండి. స్వేచ్ఛ, ప్రేమ. ఒక చేపని చంపకుండా నువ్వు ఉండి
నీ మాటలతో అవతల వ్యక్తిని హింసించినా కూడా అది హింస కిందకే వస్తుంది. సో నీ ప్రవర్తనలో అహింస ఉండాలి, నీ మాటల్లో అహింస ఉండాలి, నీ ఆలోచనల్లో అహింస ఉండాలి. ఒక మనిషి ఏ ఇబ్బంది లేకుండా దేనికోసం ఈ భూమి మీద ఎంజాయ్ చేయడానికి వచ్చారో ఎంజాయ్ చెయ్యాలి. సో అది ఆయన విజన్ అనిపించింది సార్ నాకైతే. సో ఆయన టార్గెట్ అంటే నేను ఆనందంగా ఉన్నాను, ఎందుకున్నాను అంటే నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ సత్యం ఏంటి అంటే నా జీవితంలో ఏది జరుగుతుందో దానికి కారణం నేనే. సో అది నాకు ఎలా తెలిసింది అంటే ముందు ఈ మనస్సు అనేది నన్ను అల్లకల్లోలంలో పడేసింది. దాన్ని పక్కన పెట్టాక నన్ను నేను తెలుసుకుంటే ఆనందంగా ఉంటాను. నేను తెలుసుకున్నాను కాబట్టి ప్రపంచం తెలుసుకోవాలి. ఆయన అసలు ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా 30 సంవత్సరాలు ప్రపంచం అంతా తిరిగి అందరినీ మార్చాలి, అందరినీ ధ్యానులుగా చెయ్యాలి, అహింస మార్గంలో నడిపించాలి అనుకున్నారు సార్. సో మరి ఆయన మనకి ఇంత జీవితం ఇచ్చారు కాబట్టి మనం ఉన్నాం. నిజంగా పత్రికారు లేకుండా జీవితం మనం ఊహించుకోవాలంటే మనం కూడా ఎంత చీకట్లో బతికే వాళ్ళము. ఒక రే మన లైఫ్లోకి ఇచ్చారు, అదే రేని మనం కూడా తీసుకొని వెళ్ళాలి. పత్రికారు ఉన్నంత వరకు ఆయన మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ ఆయనకి ఇచ్చినటువంటి ధ్యానం కానీ అన్ని కోణాల్లో మన దగ్గరికి వచ్చినాయి. పైచూ నేను ఒక్కడనే గురువు కాబట్టి నా మాట మాత్రమే వినమని చెప్పాలి. అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి, అన్ని బుక్స్ చదవండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరినీ పరిగణలో తీసుకోండి. బట్ నీ ఆత్మ పురోగమనానికి ఎంత కావాలని తీసుకోమని చెప్పారు. అందుకనే మనం ఇంత విశాలమైనటువంటి దృక్పథం పెంచుకోగలిగాం ఒక పార్ట్. ఇక అయితే ఆయన ఏమనుకున్నారు, ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కావాలి. బట్ గ్లోబలైజేషన్ ఎర్త్ అనేది ఒక గ్లోబ్గా ఉంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి అసలు తానేంటో తాను తెలియాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. భూప్రపంచం మొత్తం మీద ఏ జీవి మానవుడికి ఆహారం కోసం చంపబట్టాకి వీలేదు. ఇవి రెండు మెయిన్ టార్గెట్. బట్ మనం శక్తివంతం కావాలన్నా, మనం నివసించే భూమాత శక్తివంతం కావాలన్నా బట్ ఆ పిరమిడ్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని తీసుకోవాలి తప్పట్లా. ఇది మెయిన్ ఈ టార్గెట్లో. ఇది ప్రపంచం మొత్తం కావాలి అని చెప్పి అన్నప్పుడు ఆయన వల్ల వీలైనంత వరకు దేశాలు తిరిగాల, ప్రపంచంలో ఎన్నెన్ని దేశాలు తిరిగారో మనందరికీ తెలుసు. ఇక బ్యాలెన్స్ లైఫ్లో పెరిగిన టెక్నాలజీ పెరుగుతుంది. ఎర్త్ అదర్ డైమెన్షన్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే 2004 ధ్యానాంధ్ర అన్నారు, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అన్నారు. అంటే ఓవరాల్ 2012కి భూమి అనేది బోటాన్మెంట్లోకి ఎంటర్ అయిపోవటం, ఈ థర్డ్ డైమెన్షన్లో ఉన్నటువంటి 6th, 4th, 5th డైమెన్షన్ వరకు టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. అది కాస్త రూట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియపోయినా బట్ రూట్లో ఉన్న వాళ్ళు తెలుసు. నీకు అన్నీ తెలుసు ఉంటాయి ఈ పరిస్థితుల్లో కదా, ఇన్ని చదివావు కాబట్టి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఆయన లక్ష్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియాలి అని అంటే తిరగటానికి టైం చాలదేమో అని టెక్నాలజీ వచ్చిన తర్వాత నాకు మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. ఎందుకంటే అంతకుముందు మన స్పిరిచువల్ ఇండియా, ధ్యాన జగత్తు ఒక మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ కొంతవరకు ప్రభావితం చేసినాయి. బట్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం కావాలంటే ఛానల్, ఇది ఓన్లీ మీడియా ఉంటే తప్ప స్పీడప్ చేయటానికి వెళ్ళేది. దానికోసం పిఎంసీని తీసుకోవడం జరిగింది. మరి ఇది జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి పిఎంసీ ఈరోజు శాటిలైట్ ఛానల్గా వెళ్ళిపోయి తెలుగు పిఎంసీ అనేది ప్రపంచంలోనే 10 కోట్ల మంది సుమారుగా తెలుగు వాళ్ళని ప్రభావితం చేస్తుంటే, ఢిల్లీ బేస్గా ఉన్నటువంటి పిఎంసీ హిందీ 80 కోట్ల మంది సుమారుగా ఉన్న హిందీ ప్రజలను ప్రభావితం చేస్తుంది కదా. ఇవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ మనకి కన్నడ ఉంది, తమిళ్ ఉంది, అన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నాం కాబట్టి తెలుగు పిఎంసీ ఎన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంటే దాన్ని మనం బలపరుచుకోవాలి కదా. అదే కదా ఇక మన లక్ష్య సాధన ఏంటంటే అది బలంగా ఉంటే మన లక్ష్యాలు ప్రపంచవ్యాప్తం అవుతాయి. ఇదన్నీ తెలిసి పత్రిజీ అది పెట్టడం, దాన్ని కొద్ది ఫోర్సులు తీసుకొచ్చా ఉండి ఇంకా ఆయన పాత్ర ఆయన పూర్తి చేసిన తర్వాత ఆయన శరీర విరమణ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన శరీర విరమణ చేసి వెళ్ళారు అన్న దాని మీద మీ స్పందన ఏంటి? ఒకసారి ఓషో గారిని ఒక వ్యక్తి క్వశ్చన్ వేస్తారు, సార్ మీరు శరీరాన్ని విడిచేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బాడీ తీసుకొని వస్తారా సార్ అని చెప్పి. ఓకే. అప్పుడు ఆయన ఒక సమాధానం ఇస్తారనమాట. ఒక మనిషి పూర్తిగా ఎన్లైటన్మెంట్ వచ్చేసి ఆ బుద్ధత్వాన్ని ప్రాప్తం వచ్చేసినప్పుడు నేను మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని రావడం అంటూ ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే అసలు నేను వెళ్ళను కాబట్టి అంటారు ఆయన. ఓకే. సో పత్రికారు కూడా సార్ ఆయన ఒక బాడీని విరిడి చేశారు అంటే అర్థం డైరెక్ట్గా ఆ మృత్యు ఆయన దగ్గరకు వచ్చేసింది, ఆయన తప్పించుకోలేక వెళ్ళిపోయారు అని కాదు. ఆయన మృత్యుని ఆహ్వానించారు. ఆ బాడీకి రెస్ట్ కావాలి, ఈ బాడీతో నాకు పని అయిపోయింది అనుకున్నారు. ఆయన డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అది అలా జరిగింది. సో ఈరోజు నేను పత్రికారు వెళ్ళిపోయారు అన్న మాట అనుకోను సార్. ఒక బాడీ నుంచి యూనివర్స్కి ఆయన స్ప్రెడ్ అయ్యారు అని అనుకుంటాను.
సో ఖచ్చితంగా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే. బికాస్ మనందరికీ ఒక లిమిట్ బౌండరీ అనేది ఉండొచ్చు సార్. ఓకే. కానీ మహానుభావులకి ఎప్పటికీ ఆ లిమిట్ లేదు. ఒక బుద్ధుడికి లిమిట్ లేదు, ఒక ఓషోకి, ఒక క్రైస్ట్కి, ఒక పత్రికారికి, వీరెవ్వరికి లిమిట్ లేదు. వాళ్ళు యూనివర్సల్ చైతన్యం. మనం ఏదైతే చైతన్యం అన్నమో, భగవంతుడనో, క్రైస్ట్ అనో, బుద్ధుడనో పిలుస్తున్నామో ఆ యూనివర్సల్ ఎనర్జీ ఒకటే కదా సార్. ఆ ఎనర్జీ నేను ఒకటే అని మనం ఎప్పుడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అందులో మనం ఒకటైపోయినట్టే. సో అది ఒక శరీరానికి పరిమితి చెందింది కాదు, ఒక దేశానికో ఒక ప్రపంచానికో కాదు. సో ఆయనకు ఆ శరీరంతో ఇంకా పనే లేదు సార్. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉన్నారు. అది నేను నిజంగా నా అనుభవంతో నాకు అనిపించింది సార్. ఇప్పుడు చిన్న పాయింట్ మనకి, ఎందుకంటే 2500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే ఓ సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు కదా. బుద్ధుడిగా మారటంలో ఏ కోరికతోటో మారలా, ఏ దేవుణ్ణి చూడాలని మారలా కదా. నా కోరికలు లేవు, దేవుని చూడాలని లేదు. సభ్య సమాజంలో దుఃఖం లేకుండా చేయాలనేట్టు ఒక సంకల్పం వచ్చింది కదా. అంటే మానవత్వంలో దుఃఖం ఎందుకున్నది అన్నదానికి అహర్నిశలు పాటుపడ్డాడు. సిద్ధార్థుడు ఎలా బుద్ధుడయ్యాడు అందరికీ తెలుసు కదా. బట్ ఆయన శరీరవిరమణ చేసేటప్పుడు కూడా తిరిగి 2500 సంవత్సరాల తర్వాత నేను వస్తాను అని ఒక మాట అనటం మన చాలా పుస్తకాలు మనం చదివాం. ఇప్పుడు నువ్వు అన్న మాట ప్రకారంగా వెళ్ళటం లేదు, రావటం లేదన్నప్పుడు సిద్ధార్థుడు బుద్ధుడు మారిన తర్వాత 2500 సంవత్సరాలు తిరిగి వస్తాననే పదం అంటంలో ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఎలా అర్థం చేసుకోవాలి మనం? పత్రికారు కడతాల్ స్టేజ్ మీద ప్రతిరోజు సందేశాలు ఇస్తూ ఉంటారు కదా సార్. ఒకరోజు సందేశం ఏంటి అంటే కూర్చోవాలి 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 అని చెప్పి ఒక 30-40 సార్లు అన్నారు. ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం సార్. మొట్టమొదటి వ్యక్తికి అసలు ధ్యానం అంటే తెలీదు, స్పిరిచువాలిటీ తెలీదు, ఏవి తెలీదు. ఆయన పత్రికారి మాట మొట్టమొదటిసారి విన్నారు అనుకో. ఆ వ్యక్తికి కూర్చోవాలి అన్న పదం ఎలా అర్థమవుతుంది? ఓకే, ఎటు కదలకుండా ఒక కుర్చీలోనో ఎక్కడో ఒక చోట కూర్చోవాలి అని అర్థం చేసుకోండి. రెండో వ్యక్తికి వద్దాం. ఆ రెండో వ్యక్తి ఒక నెల రోజుల్లో 15 రోజుల్లో ధ్యానంలోకి వచ్చారు. ధ్యానం అన్న పదం తప్పించి ఇంకేది తెలీదు. సో ఆ వ్యక్తికి కూర్చోవాలి అన్న పదం ఎలా అర్థమవుతుంది అంటే కాళ్ళు చేతులు కట్టేసి ధ్యానంలో కూర్చోవాలి అని అర్థమవుతుంది. సో ఇంకొక వ్యక్తి దగ్గరకు వద్దాం. ఓ 10 సంవత్సరాలు అవుతుంది పత్రికారి దగ్గర ఉండి అనుకుందాం. ఆయనకి ఎలా అర్థమవుతుంది? శరీరాన్ని ఒకటే కాదు మనస్సుని కూడా కట్టుపెట్టి ఒక దగ్గర కూర్చోపెట్టాలని చెప్పారు ఆయన అని అర్థమవుతుంది. మీలాంటి బ్రహ్మర్షులు ఉంటారు సార్. ఆయన్ని చాలా దగ్గరగా చూసి సాధన చాలా చేసి ఆయన్ని చాలా అర్థం చేసుకున్నవారు. సో ఆ కూర్చోవాలి అన్న పదంలో మీరు ఇంకొక అర్థాన్ని తీసుకుంటారు. అంటే మన స్థాయి ఎంత మనం పెంచుకుంటూ పోతే ఆ గురువులు చెప్పిన మాట ఒకటే, కానీ ఎంత నా స్థాయిని పెంచుకుంటే ఆ మాటలో అంతరార్థాన్ని నేను తీసుకోగలను. సో ఆయన ఒకరే, ఆయన చెప్పిన పదము ఒకటే, కానీ మనిషి స్థితి చేంజ్ అవుతున్న కొద్దీ దాని అర్థం తీసుకోవడం కూడా మారుతుంది. కాబట్టి ఆయన ఆ రోజు నేను నిజంగానే 2500 సంవత్సరాల తర్వాత వస్తాను అనుకుంటే ఒక సామాన్య మానవుడికి ఇప్పుడు నేను చచ్చిపోయి ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని నేను తీసుకుంటాను అయ్యి ఉండొచ్చు సార్. కానీ నా వరకు అంటే ఈ బాడీని నేను వదిలేసి మళ్ళీ ఇంకో బాడీ తీసుకుంటాను అని అయ్యి ఉండొచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు ఒకసారి ఓషో గారు ఇలాగే చెప్పారనమాట. ఏ బుద్ధుడు కూడా బుద్ధత్వాన్ని ప్రాప్తించిన తర్వాత నేనే ఈ యూనివర్స్ మొత్తం నేనే అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ శరీరం తీసుకొని చిన్నగా అయిపోడు. నేను జెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ దగ్గరికి నేను రాను. A to B, B to C, C to DA. మరి ఆయన అది చెప్పారు సార్. సో ఈయన మళ్ళీ నేను వస్తాను అంటే దాని అర్థం అంతా నేనే కదా. చేపలో ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే, మీలో ఉంది నేనే, నాలో ఉంది నేనే. ఇంకో పత్రికారు కూడా బుద్ధుడు అయ్యే వచ్చినప్పుడు ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు నేనే అయి ఉండొచ్చు కదా సార్, అలా తీసుకోవచ్చు కదా అని నా అభిప్రాయం. ఓకే అమ్మా, సంతోషం. బహుశా కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి ఒకసారి చెప్పాడు భగవద్గీత కదా. ఆయన 10 మంది 10 రకాల వ్యాఖ్యానాలు ఎందుకు రాశారంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు కూడా 10 రకాలు రాసి ఉండొచ్చు. సో వెరీ హ్యాపీ అమ్మా. అంటే ఆయన విజన్ ఎప్పుడు కూడా ఆయన లక్ష్యం, ఆయన టార్గెట్ అంతా కూడా ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా ఈ భూగోళం మీద ఉన్నటువంటి మానవాళి మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి మన ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు దానికోసమే మన పిఎంసీ వచ్చేసింది. ఇప్పుడు మరి దాన్ని బలపరచడంలో మన పాత్ర మనం ఎట్లా పోషిస్తున్నాం? ఎందుకంటే తన్ భౌతిక ప్రపంచంలో ధనం మూలమిదం జగత్ తప్పదు. అంటే బట్ ఆయన చేతుల రూపాయలు లేకుండా ప్రపంచం అంతా ఎలా తిరగలిగారు అనే దానికి ఆయన థాట్ పవర్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. కానీ బట్ సభ్య సమాజంలో మిగతా అంతే వెళ్ళాలి అని అంటే ఒకటి కావాలంటే మరి ధనం మూలమిదం జగత్ కదా. ఏదైనా దాని మీద
ఎట్లా మన పిఎంసీని ఇప్పుడు మనం బలోపేతం చేసుకుంటాం ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ అది శాశ్వతంగా, ఎందుకంటే ఓ బీబీసీ కంటే మించినటువంటిది అవుద్ది మన ఛానల్ అని చెప్పి అన్నారు. దాన్ని మరి ఎట్లా మన బాధ్యత ఏమిటి ఇప్పుడు అక్కడ? 15 ఏళ్ల కింద నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ పిఎంసీ లేదు, మనకు వీడియోలు లేవు, ఏవీ లేవు సార్. అప్పుడు ఓన్లీ పత్రికారి మాటలు డైరెక్ట్గా వినడమో, మన పిరమిడ్ మాస్టర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళడం అనమాట. అంటే మనకి ఈ సోర్సెస్ అన్నీ లేవు. ఈరోజు ఈ సోర్సెస్ అన్నీ మన దగ్గరికి వచ్చినందుకు వెరీ ఫస్ట్ థింగ్ దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకోవాల్సిన విషయమే సార్. ఇక్కడ మనం పిఎంసీని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఒకటి మీలాంటి గ్రేట్ మాస్టర్స్ దగ్గర సందేశం తీసుకోవడంతో పాటు ఈ టెక్నాలజీని నేను ఎలా ప్రపంచానికి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఫిజికల్గా నా వర్క్ అవసరమే, స్పిరిచువల్గా కూడా నా వర్క్ అవసరమే. ఆయన ఖచ్చితంగా ఈ పిఎంసీ అనేది మనందరి ఉడత భక్తి వర్క్ అయితే అసలైన రాముడు ఆయన నడిపిస్తూనే ఉన్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా పిఎంసీ పత్రికారు ఒక్కరిదో, రాఘవరావు గారిది ఒక్కరిదో, ఇంకెవరిదో, నవకాంత్ అనేదో, ఆనంద్ అనేది కదా అందరిది. ఇంట్లో కూర్చున్నా ఇది నాది కూడా. సో నా ప్రొఫెషనల్గా నాకు ఎన్నో పనులు ఉండొచ్చు సార్, ఉద్యోగం ఉండొచ్చు, ఇంట్లో విషయాలు ఉండొచ్చు. కానీ ప్రతి క్షణం మనం ఎలాగైతే పత్రి సార్ ఉన్నప్పుడు సార్ అక్కడికి వస్తున్నారు అనగానే అన్ని పనులు వదిలేసుకొని అయినా ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తామో, ఎన్ని పనులు నువ్వు చేసుకుంటూ ఉండు, కానీ ఒకవైపు ఇది కూడా నా బాధ్యత అని మనం అందరం కలిపి ఆ బాధ్యత తీసుకుంటేనే ఇది ముందుకెళ్తుంది సార్. ఖచ్చితంగా అలా తీసుకోవడానికి మీ సూచన అంటే ఒకళ్ళు గుర్తు చేయాల్సిన పని లేదు సార్. నాది పని అని చెప్పి నేను ఒక అడుగు వేయడం, నా పని అని చెప్పి ఇంకొక పర్సన్ వేయడం, నా పని అని చెప్పి ఇంకొక పర్సన్ వేయడం. మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిఎంసీ ఎప్పటికీ ఆగేది కాదు. ఎందుకంటే సత్యాన్ని ఎవరూ ఆపలేరు. అది ఆయన పెట్టారు ప్రతి క్షణం సత్య దర్శనం అని చెప్పి. సో నేను ఎలా అనుకోవాలి అంటే అది ఎప్పటికీ ఆగదు, కానీ నా ఉడత భక్తిగా నేను అందులో ఎలా ఒక రోల్ తీసుకుంటున్నాను, అది నా అదృష్టంగా భావించి మనం అందరం కూడా దానికి ఒక చేయి కలిపినప్పుడే అది ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడే కొంతమంది కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు. ఇందాక నువ్వు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటారు. మనం అర్థం చేసుకునే స్థాయిలో మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. అటువంటిప్పుడు మనమే 2 మెట్లు కిందకి దిగి చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఎన్ని మెట్లు కిందకి దిగి రాకపోతే మళ్ళాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది, మనం ఊహించుకుంటే మనకు అర్థం అవుతుంది. అట్లాగే ఇప్పుడు పిఎంసీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశంతో పాటు మన కర్తవ్యం, ఎందుకంటే ఇప్పుడు మనం బలోపేతం చేయాలంటే భౌతిక ప్రపంచం అంతా ధనం మూలం ఇదం జగత్ అనే కాన్సెప్ట్లో ఇరుకుపోయి ఉంది ఈరోజు పరిస్థితి. అందువల్ల చూస్తున్నాం, చేస్తున్నాం, ఇంత గ్రహిస్తున్నాం అన్నప్పుడు, ఇంత నేను గ్రహించి పెరిగినప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనేటటువంటి ప్రజల్లో చైతన్యం కావాలి కదా. అది పర్టికులర్ పెద్దవాళ్ళతో పాటు యూత్కి కూడా కావాలి. కాబట్టి ఫైనల్గా మీరు ఇచ్చేటట్టు సూచన పిఎంసీ ప్రేక్షకులకి. పిఎంసీ ప్రేక్షకులందరికీ నా వైపు నుంచి నా అనుభవంతో, నా చిన్న అనుభవంతో నేను చెప్పే విషయం ఏమిటంటే, పత్రికారు చెప్పిన మాటలే మనకు సరిపోతాయండి. ఆయనకి ఎప్పుడు కూడా 50-50లో ఉండాలి అన్నారు. ఇటు బాహ్య ప్రపంచము మనకు అవసరమే, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచము మనకు అవసరమే. ఇంకొక మెట్టు ఎక్కితే అర్థమయ్యేది ఏంటి అంటే అవి రెండు వేరే కానే కావు, అది ఇది రెండు ఒకటే. అటు బాహ్యము అని ఇటు ఆధ్యాత్మికము అని చెప్పి అవి రెండు సపరేట్గా లేనే లేవు. ప్రతిదీ ఒక ఎనర్జీయే, మనీ కూడా ఎనర్జీయే, పిఎంసీ ఒక ఎనర్జీయే, ధ్యానం ఒక ఎనర్జీయే, ప్రతి సోర్స్ మన దగ్గర ఉండేది కూడా ఒక ఎనర్జీయే. కానీ ఆ ఎనర్జీ సోర్స్ని మనం పాజిటివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా, నెగిటివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా అన్న దాన్ని బట్టి దాని రిజల్ట్ మన లైఫ్లో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది, రిజల్ట్ అలా వస్తూ ఉంటుంది. సో ప్రతి ఎనర్జీని కూడా మనం పాజిటివ్గా యూటిలైజ్ చేసుకుందాం. యూనివర్స్ ఖచ్చితంగా పాజిటివ్గానే మనకి ఇస్తుంది. అది ఎలా ఇచ్చిందో దాన్ని మనం ఆ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. న్యూటన్ గారు ఎప్పుడూ డాక్టర్ న్యూటన్ గారు ఒక మాట చెప్తూ ఉంటారండి, బీ అ మిలియనర్ ఎన్లైటెండ్ పర్సన్ అని చెప్పి. అంటే ఎలాగా అంటే ఒక స్పిరిచువల్ పర్సన్కి ధనం ఉండకూడదేమో, అంటే ఒకప్పటి మాటలాగా ఒక మెడిటేటర్ అంటే ఎలా ఉండాలి అంటే ఏది లేకుండా హిమాలయాల్లో అలా కూర్చొని ఉండే వ్యక్తే స్పిరిచువల్ ఏమో. అంటే కోట్ల డబ్బు ఉండో, బయట ప్రపంచంలో ఎన్నో పనులు చేసుకుంటూనో, ఇదంతా చేసుకుంటూ ఉన్నా కూడా మనం స్పిరిచువల్గా ఎన్లైటన్ అయ్యే ఈ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రైట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్పి ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా మనకు చెప్పారు. సో ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ వర్క్స్, ఫోకస్ ఆన్ మనీ, దట్ ఈస్ నెవర్ అ రాంగ్ థింగ్. ఫోకస్ ఆన్ మనీ అండ్ ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ వెల్త్.
ఫోకస్ ఆన్ యువర్ అవుట్వర్డ్స్ థింగ్స్ అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ యువర్ ఇన్వర్డ్. నీ లోపల ప్రపంచం మీద, నీ బాహ్య ప్రపంచం మీద, రెండిటి మీద ఈక్వల్గా మనం ఫోకస్ చేసినప్పుడే మనం ముందుకెళ్తాం. అలాగే ఏదో ఒక రోజు ఏదో ఒక పిరమిడ్ మాస్టర్ చాలా కష్టపడితే కానీ, ఒక ఆలోచన తీసుకుంటే కానీ, వాళ్ళు వచ్చి మనకు ధ్యానాన్ని నేర్పిస్తేనే మనం అందరం ధ్యానులమై మన జీవితాన్ని ఇంత ఆనందంగా చేసుకున్నాం మనం. నా మాట ద్వారానో, మీ మాట ద్వారానో ఇంకో ఎంతో లక్షల కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ధ్యానం నేర్చుకోవడం కోసం. వాళ్ళు కూడా ధ్యానులుగా అవ్వాలి అంటే ఆ పత్రిగారి లక్ష్యాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆయన ఊరికే అనలేదండి, నేను వెళ్ళిపోయాక కోట్ల మంది పత్రిజలు ఉంటారు అని చెప్పి. నిజంగా ఆయన మనలో ఉన్నారు కాబట్టి ఆయన మాట అన్నారు. ఎప్పుడు గురువులు అబద్ధాలు నిజాలు చెప్పరు, సత్యాన్నే చెప్తారు. ఆయన చెప్పిన ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఆయన లక్ష్యాన్ని మన లక్ష్యంగా మార్చుకొని అందరం ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దాం. అహింస జగత్, ఆయన కళలు కలిన ఆ అహింస జగత్ని మనం కూడా సాకారం కానిద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ప్రేక్షకులకి అలాగే రాఘవరావు సార్కి చాలా ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. రైట్ మాస్టర్స్, ఇప్పటివరకు అమ్మాయి హర్షిత చెప్పినటువంటి ఆవిడ జీవిత అనుభవాలు మొత్తం మీరు విన్నారు. అంటే 5 సంవత్సరాల వయసు నుండే తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరో ఇచ్చినటువంటి పాంప్లెట్ వాళ్ళ ఫాదర్ని ఎట్లా ప్రభావితం చేసింది, ధ్యానం వైపు ఎట్లా ఆకర్షితులయ్యారు, ఆహారం విషయంలో కానీ జీవించే విధానాల్లో కానీ ఏ మార్పులు ఎట్లా వచ్చినాయో ప్రాక్టికల్గా చూసి అదే బాటలో అమ్మాయి కూడా తగ్గ ధ్యానం వైపు, ఆహార విషయాల్లో మంచి శాఖాహారిగా మారి భౌతికపరమైనటువంటి చదువులు చదువుతున్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పెరగడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎలా ఉపయోగపడినటువంటిది ప్యారలల్గా ఎలా చూడగలిగింది, ఎలా చెప్పగలిగింది ఆ అమ్మాయి మాటల ద్వారా ఇప్పటివరకు మీరు విన్నాం. అంటే దీన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల యొక్క భావాలు పిల్లల మీద మన వృద్ధి, మన మాటలకు వాళ్ళు బందీగా ఉంటామని కాకుండా జస్ట్ ఫర్ మెంటల్ మెచ్యూరిటీ వచ్చేదాకా పిల్లల్ని కాస్త క్రమశిక్షణతో మనం పెంచినప్పటికీ కూడా వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ ఎప్పుడే వస్తుందో వాళ్ళకి కావాల్సినటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వగలిగినప్పుడు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారనేటటువంటి సత్యం అమ్మాయి మాటలతో చక్కగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ని 1-2 సార్లు మనం వినగలిగి ఉండాలి, 1-2 సార్లు మనం చూడగలిగి ఉండాలి. అలాంటప్పుడే మన దానిలో ఉన్నటువంటి డెప్త్ ఏంటని మనం అర్థం చేసుకోవటానికి, సభ్యసామలు ఎలా జీవించాలి అన్నది కూడా చక్కగా అర్థం అవుతాయి. అందువల్ల అమ్మాయి మాటలన్నీ కూడా ఇటు యూత్కి అటు పెద్దవాళ్ళు కూడా ప్రభావితం చేసే విధంగా ఉంది. కాబట్టి మరి ఇంత అద్భుతమైన నాలెడ్జ్ని మనకు అందించినటువంటి అమ్మాయి ఈ స్థాయికి పెరగడానికి గురువైనటువంటి పత్రిక మాటలు కూడా కొంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా హర్షితకి మనం దీవెనలు ఇస్తూ పత్రిజీ గారిని కూడా మరోసారి గుర్తుపెట్టుకుని అందరూ ఆశగా ఎదగాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు వీక్షించిన పిఎంసి ప్రేక్షక మహాదేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.